ఈ వీడియో వచ్చేసరికి యష్మి గురించి అయితే మాట్లాడతాను. అంతే నాకు డే 1 తను ఎలా అనిపించింది, వచ్చినప్పుడు మధ్యలో ఎలా అనిపించింది, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా అనిపించింది. ఒపీనియన్ మారుతూ ఉంటుంది కదా రోజుకి గేమ్ని బట్టి. మనకు ఒక ఫస్ట్ ఉన్న ఒపీనియన్ ఇప్పుడు ఉందా లేదో చెప్తాను. సో ఫస్ట్ 2 to 3 వీక్స్ అంటే తనకు ఒక క్లాన్ చీఫ్గా ఉంది. ఒక 2 to 3 వీక్స్ ఉన్నట్టుంది. ఫస్ట్ వీక్ బాగా అనిపించింది. ప్రేరణ కన్నా ఆబ్వియస్గా యష్మియే సూపర్ మాట్లాడేది, సూపర్ ఉంది. తర్వాత ఈ క్లాన్స్ అంటే 2 3 వీక్స్ అయిపోయిన తర్వాత క్లాన్ తీసి మళ్ళీ ఒక 2 క్లాన్ల కింద విడదీసి మళ్ళీ ఒక క్లాన్ కింద పెట్టారు. అప్పుడు నిఖిల్ వీళ్ళకి పడేది కాదు. అంటే ఈ గేమ్లో అయినా ఆ గుడ్లు టాస్కుల్లో కానీ చాలా టాస్కుల్లో నిఖిల్కి అంటే వాళ్ళ క్లాన్కి వీళ్ళ క్లాన్కి పడేది కాదు. అయితే తర్వాత టైం అయితే కొద్దీ వీళ్ళందరూ ఒక క్లాన్గా అయితే ఏర్పడారు. ఎప్పుడైతే నిఖిల్ యష్మి వీళ్ళందరూ ఒక గ్రూప్గా అంటే నువ్వు నాకు డ్రీమ్లోకి వచ్చావు ఇలా అని చెప్పి ఒక లవ్ ట్రాక్, అంతేకాకుండా తన గేమ్ తానే స్పాయిల్ చేసుకుందని నాకు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న ఫైర్ తను మొత్తం ఫుడ్ కూడా అది కూడా ఏం వండుకోనివ్వకుండా అంటే వీళ్ళకి వచ్చిన పవర్ వల్ల వాళ్ళని అసలు ఏం చేసుకోనివ్వకుండా చాలా బాగా చేసింది. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యారో తర్వాత అక్కడ తన గేమ్ డౌన్ అయింది. తర్వాత ఈ ఎమోషన్స్ అని ఇలాగా అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు డ్రీమ్ గర్ల్ లవ్ ట్రాక్ ఇలా మొత్తం తీసుకెళ్ళింది. అక్కడ ఎందుకో నచ్చలేదు. తర్వాత గౌతమ్ వచ్చాడు. గౌతమ్తో కూడా నార్మల్గానే మాట్లాడింది, క్రష్ ఉంది అది ఇది అన్నది. తర్వాత మళ్ళీ అక్క తమ్ముడు ఫ్లిప్పర్ అని చాలా మాటలు పడింది. సో నాకైతే యష్మి ఉండాలని అనుకున్నాను. బట్ ఇప్పుడు చూసుకుంటే మొన్న జరిగిన టాస్క్లో కానీ గ్రాటిట్యూడ్ లేదని పృథ్వీ అనడం. సో నాకైతే యష్మి ఉండాలి అనుకున్నాను నేను టాప్ 5 వరకు. నేనైతే నాకు ఊరున్నాను అంటే ఒక్కొక్కసారి వేసేవాడిని యష్మికి. ఈ వారం కూడా వేసాను. బట్ యష్మి అయితే అవుట్ ఆఫ్ ది హౌస్. కంపారిటివ్లీ పృథ్వీ వెళ్తే బాగుండు. పృథ్వీ ఫ్యాన్స్ కింద మెసేజ్ చేయకండి, అంటే కామెంట్స్లో వేసుకుంటారు ఆ పృథ్వీ సూపర్ ఆడాడు కదా అని. నాకెందుకు అమ్మాయిలు ఇద్దరన్నా ఉండాలి. ప్రేరణ కొద్ది ఉంటుంది, రోహిణి కూడా ఉండేటట్టు ఉంది ఇప్పుడు ప్రజెంట్. చూద్దాం, ఇద్దరు ఉంటే బాగానే ఉంటుంది. మరి నాకు తెలిసి యష్మి అయితే ఉండాలని నేనైతే అనుకున్నాను. బట్ అవలా వాళ్ళ ఫాదర్ కూడా మొగలై ఉండాలి అనుకున్నాడు. బట్ ఓకే, మీరు ఎలా అనుకుంటున్నారు? యష్మి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? చాలామందికి ఫెయిర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కానీ కామెంట్స్లో చాలామంది యష్మి ఏం ఆడింది భయ్యా, యష్మి ఏం ఆడింది, ఏం ఆడలేదు, ఫ్లిప్పర్ వాడి మీద వీడి మీద పడి చాలా దారుణంగా ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఒక వీడియోలో అన్నాను యష్మి చాలా సీల్ దానిలో ఉందని. సో అదైతే స్టార్టింగ్లో. ఇప్పుడైతే నాకు తను వన్ ఆఫ్ ది ఫేవరెట్ కంటెస్టెంట్. సో ఇది నాకు తెలిసి